మరి నెక్స్ట్ చేయబోయే రెసిపీ ఏంటి? ఇది కొంచెం స్పైసీ. ఓకే. మామూలుగా మనము రైస్ తో పులిహోర చేసుకుంటాం కదా, ఇది అటుకులతో పులిహోర. అంటే అటుకుల పులిహోర అన్నమాట. ఓకే. మరి ఇవంటే కావాల్సిన పదార్థాలు ఏంటి? కావాల్సిన పదార్థాలు అటుకులు 200 గ్రాములు, పచ్చిమిర్చి 7, నూనె 50 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, ఎండుమిర్చి 4, చింతపండు గుజ్జు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు తగినంత, పల్లీలు 50 గ్రాములు, కొత్తిమీర తగినంత, కరివేపాకు 2 రెమ్మలు. వంట స్టార్ట్ చేద్దామా? చేద్దాం. మీ హస్బెండ్ కి ఎలాంటి వంటలు మీకు బాగా నచ్చుతాయి? అంటే మీ చేతులతో చేసింది బాగా నచ్చుతుందా, లేకపోతే మీ అత్తయ్య చేసిన వంటలు బాగా నచ్చుతాయా? అంటే ఇప్పుడిప్పుడు అలవాటు అవుతుంది. అది కూడా మా అత్తయ్య చేసిన వంటలు అంటే చాలా ఇష్టం తనకి. కొంచెం పోపులోకి. ఓకే. ఆవాలు ఆవాలు వేగిపోయాయి కదా. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచి డైజెషన్. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కొంచెం పల్లి. కొత్త కొత్త వంటలు ఇంట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారా? అంటే మీ ఇంటి వంటలో చూసి ట్రై చేసిన వంట చాలా ఉన్నాయి. ఏ వంట ట్రై చేశారు? బ్రెడ్ బోండం, ఆలు మొత్తం మిక్స్ చేసి క్రష్ చేసి బ్రెడ్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి. ఓకే. ఒకటి చేశాను, సక్సెస్ అయ్యాను, బాగుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా తినిపించాను. అయితే మా ప్రోగ్రామ్ చూసి ఇంట్లో ట్రై చేస్తారనమాట. డెఫినెట్ గా చాలా మంచి మంచి డిషెస్ చూపిస్తారు. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి. ఓకే. ఏదైనా జోక్ చెప్తారా? సీన్ ఏదో అన్నావు కదా, ఫస్ట్ సీన్ చెప్తారా? ఓకే. సీన్ అంటే అది రాధా కళ్యాణంలో అది చనిపోయిన తర్వాత హస్బెండ్ వాడు తాగుబోతూ డబ్బులు తీసుకొని అమ్మాయిని అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. 5 lakhs మనీ తీసుకొని కూతుర్ని వాళ్ళకి పెళ్లి చేసే అంటే అబ్బాయితో పెళ్లి చేసేసి వెళ్ళిపోతాడు. ఓకే. ఆ 5 lakhs ఎవరో తన దగ్గర నుంచి ఎవరు తన్ని కొట్టేసి తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు బికారీలాగా. ఓకే. తర్వాత హాస్పిటల్ కొంచెం చిన్నగా పెట్టు, మాడిపోతుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వేసేద్దాం. నెక్స్ట్ ఓకే. పచ్చిమిర్చి వేసేద్దాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. నెక్స్ట్ అంటే చింతపండు గుజ్జు బాగా ఉడకాలి కదా, కొంచెం దగ్గరకు వస్తుంది. ఇందాక రాధా కళ్యాణంలో మీకు బాగా నచ్చిన మధ్యలో ఉన్నాను కదా. ఆ తర్వాత వచ్చేసి తను చూస్తుంటాడు అనమాట, వెతుకుతుంటాడు. ఒక హాస్పిటల్కి తనకి ఏదో గాయం అయితే హాస్పిటల్కి వస్తాడు. ఓకే. వచ్చి తను వెళ్తూ ఉంటే అక్కడ ఒక డెడ్ బాడీ పడుకొని ఉంటుంది. ఓకే. కాళ్ళు బయటకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. మొత్తం కప్పి ఉంటుంది కానీ కాళ్ళు బయటకు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళకి మెట్టలు ఉంటాయి. దొంగోడికి ఉంటారు కదా సామెత, చెప్పు దొరికిన వాడికి అది కూడా వచ్చిందే కదా చెప్పు కదా. అలాగా వాడికి అరే మట్టిందా ఎవరో డెడ్ బాడీ ఉన్నట్టుందని వచ్చి చూస్తాడు. చూసి అయ్యో ఎవరో పుణ్యస్త్రీ చనిపోయింది పాపం అని అనుకుని మట్టలు తీసుకొని ఏ ఎదవతో నడిచిన పాదాలో, ఆ ఎదవేం తెలీదు, ఏ ఎదవతో నడిచిన పాదాలో ఇవి మట్టిలో కలిసేటప్పుడు మట్టలు ఉండకూడదమ్మా అని తీసేసుకొని వెళ్ళిపోతాడు. అది చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు కూడా, ఇంత నికృష్టులు కూడా ఉంటారా? భార్య చనిపోయింది, తను డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, భార్యకు జబ్బు చేసిన సంగతి కూడా తెలుసు. అప్పుడు కూడా మళ్ళీ వాడు దొంగతనం చేసేసి మట్టలు కూడా, ఒక చనిపోయిన డెడ్ బాడీ దగ్గర కూడా మట్టలు కూడా తీసుకునేవాడంటే ఇంకా అంతకంటే పరాకాష్ట లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ డెఫినెట్ గా ఉన్నారు కాబట్టి చూపిస్తున్నారు. ఇంకా దగ్గరకు వచ్చింది కదా, కొంచెం పసుపు వేద్దాం. ఓకే. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం పసుపు ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది కలర్ఫుల్గా. నెక్స్ట్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్ మనకు తగినంత. సో జోక్ ఎప్పుడు చెప్తారు? జోక చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ అటుకులు వేస్తాం. అంటే ఈ అటుకులు మనం నానబెట్టలేదు. అయ్యో నానబెడితే ఇంకా మొత్తం మెత్తగైపోతాయి. మరి జస్ట్ అందులో వాటర్లో వేసి వెంటనే తీసేయాలి. దుమ్ము అదనేమైనా ఉంటే పోతుంది అనమాట. ఓకే. అందుకని జస్ట్ అలా డిప్ చేసి తీయాలి. కొంచెం మెత్తగా అవుతుంది, కొంచెం మెత్తగా అవుతుంది. ఓకే. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. స్టాప్ చేద్దాము. జోక్ చెప్పండి.
ఒక సర్దార్జీ మామూలుగా రెస్టారెంట్కి వెళ్తాడు అనమాట. Okay. వెళ్ళి తను తినేస్తాడు మొత్తం. తర్వాత వెయిటర్ వచ్చేసి బిల్ ఇచ్చిన తర్వాత తను రేషన్ కార్డు ఇస్తాడు. ఎందుకు? రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు, ఏంటి సార్ రేషన్ కార్డు ఇచ్చారంటే, ఆల్ కార్డ్స్ ఆర్ యాక్సెప్ట్ అన్నారు కదండి, అందుకే రేషన్ కార్డు ఇచ్చాను అని అంటాడు. అంటే రేషన్ కార్డ్ కూడా యాక్సెప్టెడ్ అనుకుంటాడు తను. బాగుంది. అయిపోయిందా? ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? కొత్తిమీరతో గార్నిష్ చేద్దామా? అటుకుల పులిహోర రెడీ అయిపోయింది కదా. అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. అటుకుల పులిహోరకి కావలసిన పదార్థాలు: అటుకులు, పచ్చిమిర్చి, నూనె, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చింతపండు రసం, ఉప్పు, పసుపు, పల్లీలు, కొత్తిమీర. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నూనె పోసి నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి పోపు వేగిన తరువాత 1 కప్పు చింతపండు రసం వేసి అది మరిగిన తరువాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి వాటర్లో క్లీన్ చేసుకున్న అటుకులు వేసి కలుపుకొని రెడీ అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, టమాటోతో గార్నిష్ చేసుకుంటే అటుకుల పులిహోర రెడీ.